తెలంగాణలో జర్నలిస్టుల హక్కులను హరించే విధంగా జారీ చేసిన జీవో నెంబరు 252ను సవరించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు మరియు తెలంగాణ జర్నలిస్టు ఫోరం, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్, జర్నలిస్టు సంఘాలు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జర్నలిస్టు పాలసీని ప్రకటిస్తూ జారీ చేసిన జీవో 252 జర్నలిస్టు సమాజానికి తీరని నష్టం కలిగిస్తుందని సంఘాల నాయకులు అన్నారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం చంద్రశేఖరరావు, టీ న్యూస్ శేఖరాచారి, ఎలక్ట్రానిక్ మీడియా సంఘం జిల్లా అధ్యక్షుడు ఖానాపురం ప్రదీప్, సత్యము తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టుల అక్రిడిటేషన్ పాలసీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు రద్దు చేయడం, పెద్ద సంఖ్యలో జర్నలిస్టుల అక్రిడిటేషన్లను కుదించడం ద్వారా జర్నలిస్టుల హక్కులను హరించడమే అవుతుందని, రెండు కాటల సిద్ధాంతాలతో జర్నలిస్టుల మధ్య చిచ్చుపెట్టే విధానాన్ని మానుకోవాలని వారి సందర్భంగా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. లోపభూయిష్టమైన జీవో 252 తక్షణమే ఉపసంహరించి రాష్ట్రంలో గతంలో 23,000 మంది జర్నలిస్టులకు ఇచ్చిన విధంగా ప్రస్తుతం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ అక్రిడిటేషన్లు వెంటనే జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కులకు అనుగుణంగా ఉన్న గత జీవో 239 స్ఫూర్తికి గండి కొట్టే విధంగా ప్రస్తుతం తీసుకొచ్చిన కొత్త జీవో 252 ఉందని, దానిని సవరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి జీవో 252ను సవరించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో చంద్రశేఖర్ కు జీవో 252ను రద్దు చేయాలని, రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కులను కాపాడాలనే డిమాండ్ వినతి పత్రాన్ని అందజేశారు. రెండు కార్డుల విధానం ప్రతి కలెక్టర్ అడుగుతారా? గవర్నమెంట్ మారేసింది ఇప్పుడు పెట్టినా కానీ అన్ని కలెక్టరేట్ల రద్దు చేయాలి జర్నలిస్టుల ఐక్యత सब करने कुछ नहीं రాష్ట్ర టీయూడబ్ల్యూజే H143 నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహచర జర్నలిస్టు మిత్రులందరికీ కృతజ్ఞత తెలుపుతూ, జర్నలిస్టులు లేనిది డెస్క్ లేదు, డెస్క్ లేనిది జర్నలిస్టులు లేరు. మరి డెస్క్ జర్నలిస్టులను సపరేటు, ఇటు జర్నలిస్టులను సపరేట్ చేసేసి డెస్క్ జర్నలిస్టులకు దీంట్లో కోత విధించడం నిజంగా కూడా దుర్మార్గమైన చర్య అయింది. దీన్ని తీవ్రంగా నాగర్ కర్నూలు టీయూడబ్ల్యూజే తరఫున మేమంతా కూడా జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఒకటే కాకుండా ఈ 252 అనే జీవో ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో అంశాలు ఏం పొందుపరిచారని కూడా క్లారిటీ లేదు. అసలు దాంట్లో ఏవి కోత విధిస్తున్నారు, ఎవరికి వర్కింగ్ జర్నలిస్ట్ అంటున్నారు, అసలు వర్కింగ్ జర్నలిస్ట్ అంటే అసలు మీనింగ్ ఏదైనా తెలియకుండా దాంట్లో పొందుపరిచినటువంటి 250 జీవోని ఎంబడే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము నాగర్ కర్నూలు జర్నలిస్ట్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, రద్దు చేయాలని చెప్పేసి. ఇది ఒకటే కాకుండా నిజంగా కూడా జర్నలిస్టులకు అనే వాళ్ళకు కూడా భద్రత లేకుండా పోయింది, స్వేచ్ఛ లేకుండా పోయింది, వార్తలు రాసేటువంటి స్వేచ్ఛ కూడా రోజు రోజుకు కరువు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా జర్నలిస్టులకు ఉన్నటువంటి హక్కులు, అక్రిడేషన్ ఏదైతే ఉందో, అక్రిడేషన్ అనేది పుట్టి ఒక దానికోసమే కాదు, జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ కార్డుకు అక్రిడేషన్ ముడిపడి ఉంటుంది, ఇళ్ల స్థలాలకు అక్రిడేషన్ ముడిపడి ఉంటుంది. ఇవన్నీ చాలా మటుకు అక్రిడేషన్ ముడిపడి ఉంటుంది. మరి కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు, తర్వాత కొత్తగా ఉత్సాహంతో వచ్చినటువంటి జర్నలిస్టులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కోత విధిస్తే రకరకాల విభజనలు చేసి, ఇంతకుముందు గతంలో ఏం లేదు అంటే
జనాభా పెరుగుతుందా, జర్నలిస్టులు పెరుగుతున్నారా, తగ్గుతున్నారా? మరి పెరుగుతున్నటువంటి క్రమంలో అక్రిడిటేషన్ తగ్గించడం ఏంటని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే ఈ ఉద్యమం ఉధృతం కాకముందే, గతంలో అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జర్నలిస్ట్ అంటే అక్రిడిటేషన్ల సంఖ్య ఏ విధంగా పెంచారో ఇప్పుడు ఆ ప్రాతిపదికన జర్నలిస్టుల నిజమైన వాళ్ళని గుర్తించి, అంటే మేము ఈ అక్రిడిటేషన్ కు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వనట్లేదు, అర్హులైన వారికి జర్నలిస్టులు ఇవ్వాలి. ఖచ్చితంగా వాళ్ళ లోపల కోత విధిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా దీన్ని తీవ్రతరం చేస్తాం. ఈ ఉద్యమాన్ని దీనికి ఎంతవరకైనా పోరాటం చేస్తాం నాగర్ కర్నూలు జిల్లా జర్నలిస్ట్ తరపున అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇది ఒక్కటే ఈ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమంలో నిజమైన జర్నలిస్టులకు, అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా ఖచ్చితంగా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి నాగర్ కర్నూలు జిల్లా జర్నలిస్ట్ పక్షాన TUWJH పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాము. తక్షణమే రద్దు చేయాలని చెప్పి నాగర్ కర్నూలు జర్నలిస్ట్ సంఘం జర్నలిస్ట్ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ జీవో వల్ల జర్నలిస్టుల మధ్యలో ఒక చిచ్చు ఏర్పడే అవకాశం ఉంది. ఏంటంటే డెస్క్ జర్నలిస్టులు అని, రిపోర్టింగ్ జర్నలిస్టులు అని చెప్పి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక 2 కార్డుల విధానాన్ని రద్దు చేసి గతంలో ఉన్న 239 జీవోను కొనసాగించాలని చెప్పి 252 జీవోను రద్దు చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించాలన్న ఉద్దేశంతో మీకు ఇది ఇవ్వడం వచ్చాం సార్. మేము అందరము తక్షణమే మీరు ఇది తీసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపించి ఆ జీవోను రద్దు చేసే విధంగా మీరు కోరాలని ఓకే.